మిడిల్ ఈస్ట్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణం అస్తవ్యస్తమైంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలు ప్రారంభించడంతో ఆ ప్రాంతంలోని గగనతలాన్ని పూర్తిగా మూసివేశారు. దీని ప్రభావం భారత విమాన సర్వీసులపై తీవ్రంగా పడుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫిబ్రవరి 28న ఇప్పటికే 410 సర్వీసులు రద్దు చేసింది. నేడు మరో 444 విమానాలకు పైగా రద్దయ్యే అవకాశముంది. ప్రధానంగా ఐరోపా, అమెరికా, గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాల రద్దుతో ప్రయాణికులకు తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విమానాశ్రయాల్లో రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాల్లో గ్రౌండ్ స్టాఫ్ సంఖ్యను పెంచి ప్రయాణికులకు ఆహారం, నీరు వంటి కనీస సౌకర్యాల్లో లోటు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. ఇరాన్ గగనతలం మూతపడ్డంతో భారత విమానయాన సంస్థలు తమ రూట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తోంది. సుదీర్ఘమైన మళ్లింపుదారుల వల్ల విమాన ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లతో సమన్వయం చేసుకుంటూ విమానాల మళ్లింపు, పార్కింగ్ మరియు గ్రౌండ్ హ్యాండ్లింగ్ను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, యుద్ధం జరుగుతున్న ప్రాంతాల మీదుగా ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాలు ప్రయాణించవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.